హాయ్ హలో రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీరైతన్స్ యూట్యూబ్ ఛానల్. నేను బిచ్నాయక్ అండి. ప్రజెంట్ కనుక మనం చూసుకున్నట్లయితే మనం మిరప పంటలో ఉన్నాము. ఇది వచ్చేసి మిరప పంట నాటుకొని 22 రోజులు అవుతా ఉంది ఇప్పటికి ఈ రోజుకి. మీరు కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికి మనం దీనికి ఒక 3 డోసెస్ మందులు స్ప్రే చేసాము. ఒకటి మోనో అండ్ దాంతోపాటు సాఫ్, ఆ తర్వాత జైటానిక్స్ అండ్ నగాటా 2 డోసులు అయిపోయిన తర్వాత మూడో డోసుకు వచ్చేసి మనం టాజ్లాకు విఏ మ్యాక్స్ స్ప్రే చేసాము. ఆ టాజ్లాకు విఏ మ్యాక్స్ స్ప్రే చేసేటప్పుడు షార్ట్ వీడియోలో నేను చూపెట్టాను గ్రోత్ ఎలా ఉంది. అప్పుడప్పుడే జస్ట్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతూ ఉంది. ఆ టైంలో నేను వీడియోలో చూపెట్టాను, కావాలంటే ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి చూడండి. ఆ తర్వాత ఇది స్ప్రే చేసుకున్న 6 డేస్ తర్వాత మన మొక్క సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అయిందా లేదా, దాంతోపాటు గ్రోత్ వచ్చిందా లేదా, నీట్గా ఉందా లేదా అనేది నేను ఒకసారి చూపిస్తాను. చూడండి ఒకసారి దీని రిజల్ట్ ఒకసారి మనం గమనిద్దాము. మీరు కనుక చూసినట్లయితే మొక్క ఇది వచ్చేసి 22 రోజులు అవుతూ ఉంది. మీరు చూడొచ్చు పైన చాలా నీట్గా వస్తూ ఉంది, గ్రోత్ చాలా న్యాచురల్గా వస్తూ ఉంది. అలాగే సైడ్ బ్రాంచెస్ అనేవి 1 2 3 4 5 6 7 ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ దీనికి మనం బెనివియా స్ప్రే చేయబోతా ఉన్నాము. అది కనుక స్ప్రే చేస్తే మొక్క మొత్తం బుట్టాకారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ఈ టైంలో టాజ్లాకు అండ్ దాంతోపాటు విఏ మ్యాక్స్ స్ప్రే చేసుకోవడం జరిగింది. దాని పక్కన మొక్క కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ సేమ్ ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 మళ్ళీ ఇక్కడ కూడా సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉన్నాయి, ఇక్కడ కూడా వస్తూ ఉంది. సో ఈ మొక్క ఇప్పుడు 22 రోజుల మొక్కే. ఇది 40 రోజులు వచ్చేసరికి మొక్క చాలా బుట్టాకారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి మనం నీట్గా ప్రిపేర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇది టాజ్లాకు అండ్ విఏ మ్యాక్స్ స్ప్రే చేసిన తర్వాత వస్తున్నటువంటి ఏదైతే ఉందో సైడ్ బ్రాంచెస్, దానితో పాటు వస్తున్నటువంటి గ్రోత్, దాంతోపాటు ఉన్నటువంటి నీట్నెస్ చూడండి. పైన మొక్క ఏమాత్రం ముదురులేదు. మీరు ఇక్కడ కూడా గమనించండి ఒకసారి మొక్క ఎంత నీట్గా ఉందో. దీనికి చూడండి ఒకసారి ఎంత చక్కటి పిలకలు వస్తూ ఉన్నాయి. సైడ్ 1 2 3 4 5. సో ఇక్కడ చూడండి ఒకసారి మొక్క ఎంత నీట్గా ఉంది, ఏపుగా ఉంది, దాంతోపాటు ఎలా గ్రోత్ వస్తూ ఉందో చూడండి. ఇది 22 రోజుల మొక్క. ఇది కనుక నెక్స్ట్ బెనివియా స్ప్రే చేస్తున్నాం ఒకసారి గమనించవచ్చు. తర్వాత ఎంత నీట్గా చక్కగా ఉంటుందో. ఇక్కడ కూడా గమనించండి ఒకసారి. ఈ మొక్క కూడా సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అయిపోయినాయి. మీరు ఇగో 1 2 3 4 5 దీనికి కూడా ఇప్పుడిప్పుడే చిన్న చిన్న గ్రోత్ ఏదైతే సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అయిపోతూ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఇది చాలా చక్కగా ఇంకా బుట్టాకారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు ఇక్కడ కూడా గమనించవచ్చు. ఈ మొక్కను గమనించండి ఒకసారి. ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిలకలు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. దీనికి చూడండి సైడ్ బ్రాంచెస్ ఎలా ఉన్నాయి అనేది. ఇది కూడా ఒక వారం తర్వాత చూస్తే దీని వ్యత్యాసం చాలా వేరుగా ఉంటుంది. ఇక్కడ చూడండి. సో మీరు కనుక చూసుకున్నట్లయితే ఏ మొక్కను గమనించినా కూడా చాలా చక్కటి నీట్గా ఏపుగా వస్తూ ఉంది, సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉంది మొక్క. అలాగే ఏమాత్రం చిన్న మరక కూడా లేదు. సో ఇది అందుకోసం అని చెప్పేసి ప్రాపర్గా ఈ టైంలో మొక్క నాటిన ఒక 15-20 రోజుల నుంచి 50 రోజుల మధ్యలో మీరు ఎప్పుడైనా సరే ఒక డోస్ వచ్చేసి టాజ్లాకు దాంతోపాటు